లేకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోందని చెప్పి కేవలం ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతోంది. దీని మీద కూడా ప్రభుత్వము ఒక సమగ్రమైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇది రాజకీయ పరంగానో లేదా వ్యక్తిగతంగానో నేను మాట్లాడటం లేదు. ఈ రోజు ఏదైనా ఆస్తులు నష్టం జరుగుతానో మరొకటి నష్టం జరుగుతానో దాన్ని మళ్లీ పూడ్చుకోవచ్చు, కానీ ప్రాణం పోతే దీన్ని మళ్లీ ఎవరు వెనక్కి తీసుకురాలేరు. 2019 నుండి 24 వరకు ఎవరైతే మద్యం సేవించే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా ఒక్కసారి జనరల్ చెకప్ చేసుకుని ఏవైనా ఆర్గాన్స్ ఇబ్బంది ఉండాదేమో అని చెప్పి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీని మీద ప్రభుత్వం కూడా సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో జరిగిన అసహజమైన మరణాలు జరిగాయో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.